కార్మికులు యాజమాన్యం 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 వర్కర్స్ యూనియన్ కార్మికులు కార్మికులు యాజమాన్యం కార్మికులు కార్మికులు. నాగరాజు మీరు సార్ అమ్మంటున్నారు. రేయ్ జోలపాట పాడటానికి ఏమరా? జోలపాటలో నా దగ్గర సాగవు. కార్మికులు యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. మా కింద బతుకుతానన్నావు, చొక్కా విప్పుతానన్నావు, ఇప్పుడు చేస్తుందేమిటి? నిన్నటికి ఈ రోజుకి నీలో మార్పు కారణం ఏమిటి? అంత అన్యాయం కార్మికులకు చెయ్యకు అని నా అంతరాత్మ రాత్రి చెప్పింది సార్. దానికి ఎదురు తిరిగితే బ్రతకవు అంది సార్. డబ్బు తీసుకునేలా రివర్స్ అయితే నీ జీవితం రివర్స్ అవుతుంది. ఈ రోజు నీ డెత్ డేట్ అవుతుంది. మీరు బయటకు వస్తే మీకే అవుతుందా డేటు? కాళీ ఇదిగో నాగరాజ్, నీ ఇష్టం వచ్చినట్టు వాక్కు. స్ట్రైకులు చేసుకుంటారో మైకులు పట్టుకుంటారో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆకలంటూ అందరూ నా దగ్గరికి వస్తేనే మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను, వర్క్ చేయిస్తాను. అవుట్. కార్మికులు వర్ధిల్లాలి. యాజమాన్యం చేస్తున్న అన్యాయం నశించాలి. కార్మికులు వర్ధిల్లాలి. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. కాళీ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ఆ ఆకలి కేకలేసినప్పుడు వాళ్ళు మన దగ్గరకు రాక తప్పదు, మన కాళ్ళ పడక తప్పదు. మర్యాదగా కూడా ఆపండి. కేసు పూర్వపరాలు పరిశీలించిన పిదప ప్రతివాది శ్రీ జగదీష్ చంద్ర ప్రసాద్ తన ఫ్యాక్టరీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా బోనస్ ఇవ్వలేదన్న విషయం కోర్టు నమ్ముతోంది. అందువల్ల బకాయి పడ్డ 70 లక్షల రూపాయలు వెంటనే కార్మికులు చెల్లించవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది. ఒక్కటి కాదు, రెండు కాదు, 70 లక్షలు. అసలు దీనికంతటికే మూల కారణం ఎవరు? ఇంకెవరు? ఆ యూనియన్ లీడర్ గాడే. ఎంత మాత్రం కాదు. వాడు మనం ఇచ్చే డబ్బు తిని పెంపుడు కుక్కలా తోకాడించుకుంటూ బతికేవాడు. సడన్ గా మనకెదురు తిరిగాడంటే వాడి వెనక చాలా బలమైన శక్తి ఉంది. అదెవరు? హలో, హౌ ఆర్ యు మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్? పాపం 70 లక్షలు పోయాయని విచారిస్తున్నావా? ఏం చేస్తాం, చేసిన పాపానికి ఎప్పటికైనా పరిహారం చెల్లించాలిగా. ఎవరు నువ్వు? నీ 70 లక్షలు పోవడానికి మూల కారణం నేనే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? గుర్తుపట్టడానికి ప్రయత్నించు. ఏమండి, ఏమైంది? నాకే అర్థం కావట్లేదు. హారతి తీసుకోండి. ఏమిటి హారతి? ఓ పక్క ఆస్తంతా మంగళహారతి అవుతుంటే హారతట హారతి. లోపలికెళ్ళ. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నా ఆశయానికి ఆశ మళ్లీ చిగురించడానికి కారణమైన నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్స్. ఈ విజయం వెనుక ధ్యేయం నాదైనా గెలిచింది ముమ్మాటకి నువ్వే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు, దెబ్బతన్న పావుకి పగెక్కువ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పావులు ఆడించడం నాకు చాలా సరదా. ఆ విషయం నాకు వదిలేయండి. పద భోంచేద్దాం. సారీ, హాస్పిటల్కి వెళ్ళి మా అమ్మని చూస్తే గానీ నాకు అన్నం తినబుద్ధి కాదు. నీలాంటి కొడుకుని కన్నందుకు నీ తల్లి చాలా అదృష్టవంతురాలు. ఇందులో అదృష్టం ఉందండి. కన్న కొడుగ్గా అది నా బాధ్యత. వస్తానండి. నా పేరు శ్రీదేవి కాదు. ఏదేవైతే ఉందిలేమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. నీ ఆలోచన వెనకాల ఉన్న ఆరాట కూడా నాకు తెలుసు. తెలుసా? తెలుసు. అయితే చెప్పు. మా హీరో గారు ఉన్నాడే, వాడికి డిష్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ లవ్ల మీద లేదు. వాడు నీ ప్రేమలో ఫ్లాట్ గా పడిపోవాలంటే నీకు ప్రేమకి ఇలాంటి ఐడియా ఒకటి చెప్తాను. ఏంటో తెలుసా? వాడు ఇంకో 10 నిమిషాల్లో బాత్రూమ్ లోకి దూరతాడు. వాడికంటే నువ్వు బాత్రూమ్ లోకి దూరం ముందెళ్ళిపో. తట్టుకుని పట్టేసుకో, లట్టుకుని పట్టేసుకో. అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటావేంటి తల్లి? అంత టోటల్ గా బాత్రూమ్ లోనే జరుగుతుంది. మొత్తం బాత్రూమే. బెడ్రూమ్ లో లంగని మగోడేనా,
బాత్రూమ్ లో చచ్చినట్లు లొంగుతాడు. ఎస్, ఎందుకంటే బా నువ్వు చిన్నపిల్లవి, నీకు నేను చెప్పలేను. నా మాట నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఒరే రావణ బ్రహ్మ, వెళ్ళి పెట్టావా? పెట్టాను గురు, నువ్వు తొందరగా స్నానానికి వెళ్ళు. నా స్నానానికి నీకంటే రక్తసంతరా? అబ్బా వేడి నీళ్ళు చల్లారిపోతాయి గురు. ఉప్పుచా బాగా ఎరగావించు. నా పేరే పబ్లిక్ రౌడీ, చేస్తాను కత్తులు దాడికేడి. ఈ అమ్మాయి భయపడిందంటే ఈ మందులు వాడండి చాలు. వస్తాను. అలాగే. అవును, నువ్వు బాత్రూమ్ లో ఏం చూసి భయపడ్డావమ్మా? బాత్రూమ్ లో తొండ? బాత్రూమ్ లో తొండలా దూరిందబ్బా. ఫ్రెండ్స్, ఈ కాలనీ కట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ గ్రాంట్ చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలంటే మీలాంటి సమర్థులకే ఈ కాలనీ కట్టడానికి అర్హత ఉంటుంది. జెంట్లమన్, మీకు మరొకసారి గుర్తు చేయనక్కర్లేదనుకుంటాను. ప్రభుత్వానికి ఎవరి రేటు అనుకూలంగా ఉంటే వారికే ఈ కాంట్రాక్ట్ ఇవ్వబడుతుంది. సో విష్ యు ఆల్ ద బెస్ట్. డాడీ, ఆ టెండర్ మనకు వస్తే ₹1,00,00,000 మిగులుతుంది కదా? కాలనీ కడితే 1,00,00,000 మిగులుతుంది, కట్టకపోతే 7 కోట్లు మిగులుతుంది. అయితే ఆ టెండర్ మనకే రావాలి. ఆ కాంట్రాక్ట్ జగదీష్ చంద్ర ప్రసాద్కి దక్కనివ్వకూడదు. ఎంత డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు. డోంట్ వరీ మేడం, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి రాకుండా నేను చూస్తాను. నేను జగదీష్ చంద్ర ప్రసాద్ గారి పర్సనల్ పిఏని. నా పేరు శ్రీ మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర మూర్తి చంద్ర ప్రసాద్. అందరూ నన్ను కమ్ టు ది పాయింట్. మీ అమ్మాయి గారి పిల్లట కదండి? అవును, మీకెలా తెలుసు? మా బాస్ గారు చెప్పారండి. ఐసి. ఇంతకీ ఇప్పుడు మీరు వచ్చిన పని? మీ పని ఈ బ్రీఫ్ కేస్ మా బాస్ మీకు అందచేసరమన్నారండి. బ్రీఫ్ కేసా? ఎందుకు? ఎందుకంటారేమిటండి, 5 lakhs ఈ డబ్బు మీకు ఇచ్చి ఆ టెండర్ విషయం కన్ఫర్మ్ చేసుకున్నారండి. వాట్? పైనుంచి ఇవ్వమంటారా, కింద నుంచి ఇవ్వమంటారా? ముందు నువ్వు లేచినప్పుడు ఐ సే గెట్ అప్. సార్, కరెక్ట్ గా ఇలాగే మీకు కోపం వస్తుందని నా బాస్ నాతో చెప్పారండి. ఎక్కడ పెట్టమంటారు? యూ ఇడియట్, గెట్ అవుట్ ఐ సే. సార్, ఇలా కూడా తిడతారని మా బాస్ నాతో చెప్పారు సార్. సార్, ఈ డబ్బు మీరు తీసుకోకపోతే ఆయన చాలా ఫీల్ అవుతారు సార్. నా ఉద్యోగం పోతుంది సార్. నా బాధను అర్థం Get out from చేసుకోండి. here. Otherwise I will call the police. No, sir. Hey, come here. Take your bloody briefcase. Yes, sir. Secretary. పిలిచారా సార్? You. అయ్య బాబోయ్. హలో, అసలు మీ ఉద్దేశం ఏమిటండి? నాకు లంచం పంపిస్తారా? చూడండి మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాలని ప్రయత్నించడం నేరం. లంచమా? ఏమిటి, నేనా? ఏమీ తెలియనట్టు బుకాయించకండి. నా సిన్సియారిటీ తెలిసి కూడా డబ్బిచ్చి మీ మనిషిని పంపిస్తారా? ఎంత ధైర్యం అండి మీకు? లుక్ హియర్, ఈ టెండర్ మీకు రాదని ఖచ్చితంగా చెప్తున్నాను. హలో హలో, నాయుడు గారు. వాట్ డాడీ, ఏమిటి అలా ఉన్నారు? ఎక్కడి నుంచి ఫోను? నాయుడు గారి దగ్గర నుంచి. అయితే ఆ టెండర్ మనకు వచ్చినట్టేనా? నో, రాలేదు. రాకుండా చేశారు. ఎవరో మన మీద పగబట్టారు. నేను లంచం ఇవ్వనట్టుగా ఓ వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళాడట. వాడెవడో నాకు వెంటనే తెలియాలి. వాడి వల్ల కొన్ని కోట్లు నష్టం రా. ఐ వాంట్ దట్ బాస్టర్డ్ ఇమిడియట్లీ. కూల్ డౌన్ డాడీ, వాడెవడైనా సరే తీసుకొచ్చి మీ ముందు పారేస్తాను.